శివకుమార్ సార్ చెప్పిన మాటలు నన్ను ఎంతో నా మనసును చాలా కదిలించాయి. సార్ చెప్తుంటే హార్ట్ ఒకసారి అంటే తండ్రి చేసే పనుల గురించి చెప్తుంటే వస్తలేవు అసలు మాట్లాడనీకే. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన పెంటా సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ సార్ స్టేజ్ మీదకి రారా సార్. సార్ ప్లీజ్ సార్ రాండి సార్. నెక్స్ట్ నూరా బేట ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయించినందుకు హెచ్ఎం సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వెరీ గుడ్. రేపటి నుంచి మీ అమ్మ కాళ్ళకు మీ నాన్న నిజంగా అసలు మాటలు గుండెకి గుచ్చుకున్నట్లని చాలా ఏడ్చిన నేను. ఇప్పుడు కూడా భయం అవుతుంది మాట్లాడాలంటే. నిజంగా మొహమాటం అంటే ఇట్లే ఉంటుంది. పర్లేదు నేను గట్టిగా మాట్లాడతా. ఇక్కడి వరకు తీసుకొచ్చిన సార్ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ చెప్పిన ఏ మాటలకు కూడా అంతగానం రియాక్ట్ కాలే, కానీ మా అమ్మ నాన్న గురించి చెప్పిన ఆ వీడియో చూపించిన దానికి చాలా ఏడ్చిన నేను. అయితే మేము చెప్పేది చాలా సిల్లీ ఉండొచ్చు మీకు, కానీ ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ అయితే ఈ మధ్యలో వచ్చినాయి కదా పబ్జి చెప్పులు వచ్చినాయి కదా సార్, అయితే అవి వచ్చినాయి కదా, అయితే నాకు కూడా నచ్చినాయి అవి కొనుక్కోవాలమ్మని. అమ్మ నాకు కావాలమ్మా చెప్పులని అడిగిన నేను. ఈరోజు కూలి పోతే డబ్బులు వస్తాయి అమ్మ, రేపు పోతే వస్తాయి డబ్బులు అని చెప్పింది. నాకు కావాలమ్మ, మా ఫ్రెండ్ కొనుక్కుంది, నాకు కూడా కావాలి. మరి వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారు, మనం ఎట్లా కొనుక్కోలేమంటే రేపు ఖచ్చితంగా ఇప్పిస్తామ్మా, ఎట్లనన్నా ఇప్పిస్తా, నువ్వేం ఏడవకని చెప్పింది. అయినా కూడా తలిగిన మా అమ్మకి. ఆ రోజే నైట్ షాప్కి తీసుకుపోయి మా అమ్మ ఇప్పించింది చెప్పులు. చాలా బాధ అయింది అసలు. ఇప్పుడు సార్ చెప్తుంటే ఇంకా ఏడుపు వస్తుంది మాట్లాడడానికి అసలు. ఇప్పుడు నా ముందర ఉన్న మొదటి మెట్టు ఏంటంటే 10th క్లాస్ 10కి 10 GPA తెచ్చుకోవాలి. 10th క్లాస్ ఎట్లైనా పాస్ కావాలని కోరుకుంటున్నా. సార్ చాలా చెప్పిండు, ఇప్పుడు అంతదాకా పోవాలంటే కూడా 10th క్లాస్ పాస్ కావాలి కదా సార్. మా సార్ వాళ్ళు కూడా క్లాస్లో చాలా చెప్తారు. అయినా కూడా నేను అనుకుంటాను నిజం చెప్తున్నా. మీకేం సార్, మీరు పైసలు ఉన్నాయి, ఆల్రెడీ జాబ్ కొట్టుకున్నారు, మీరు చూసుకుంటారు, మీకేమని అనుకుంటా, కానీ లోపల తెలుస్తుంది ఇప్పుడిప్పుడే. అవసరం అయితే నేను ఇది సిల్లిగా ఉండొచ్చు, అవసరం అయితే నేను మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోకుండా కూడా చూసుకుంటా. మా అమ్మ అప్పుడు నవ్వుతారు అట్లా అన్నప్పుడు, మా అమ్మ మా నాన్న నవ్వుతారు, ఎప్పటికైనా పోవాల్సిన దానివి అని అంటారు. అప్పుడు చాలా ఏడుపు వస్తుంది నాకు. మా అమ్మ పంపించినా సరే నేను మా అమ్మ దగ్గరనే ఉంటున్నాను, చూసుకుంటా. మా అమ్మ మా నాన్నని చూసుకుంటా, మంచిగా చూసుకుంటా నేను. మా క్లాస్ అనంత సార్ కూడా చెప్తాడు, మాకు సైన్స్ చెప్తాడు, అయితే ఏడవద్దని చెప్తాడు. సరే అసలు బలహీనంగా ఉన్నోళ్ళే ఏడుస్తారు, ఏదైనా సాధించాలంటే అక్కడి వరకు చేరలేకపోతారు వాళ్ళు ఏడ్చేవాళ్ళు అని చెప్తాడు. కానీ అది అనుకోకుండా ఏడుపు వస్తుంది. సారీ సార్. ఖచ్చితంగా మా గురువులందరికీ మంచి పేరు తెస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సరస్వతికి నమస్కారం. నా పేరు భానుప్రియ, నేను ZPSH మోత్కూరు నుండి వచ్చిన. సార్ గారికి మొదటిగా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మా అమ్మ నాన్న ఎంత కష్టపడతారో నాకు తెలియదు. అనంతయ్య సార్, సారీ సార్, నేను ఏడవద్దు అనుకుంటున్నా కానీ నాకు ఏడుపు ఆగుతలేదు. మా నాన్న దుబాయ్లో ఉంటాడు, ఇక్కడ ఉండడు.
మా నాన్న ఏం పని చేస్తాడో కూడా నాకు తెలియదు. కాకపోతే మా అమ్మ అంటది, మీ నాన్న అంత కష్టపడుతుండు కదా, నువ్వు తొందరగా పెళ్లి చేసుకొని పోతే చెల్లెలు కూడా ఈడుకొచ్చింది, ఆమెకు కూడా పెళ్లి చేసేద్దాం తొందరగా అని ఇట్లా మాట్లాడితే మా నాన్న అంటాడు, నీకు తెలివి ఉందా అసలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన రోజున వాళ్ళకి పెళ్లి చేద్దాం, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళది, నేను చదివిస్తాను, నువ్వు చదివించకు, నీకు అవసరం లేదు, నువ్వు ఇన్వాల్వ్ కాక అని చెప్తాడు. మా నాన్న ఏం పని చేస్తాడో తెలియదు. ఒకరోజు అడిగిన నేను, ఏం పని చేస్తావు నాన్న నువ్వు అంటే, ఇప్పుడు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు చెప్పు, ఆ పనిని నువ్వు ఆపుతావా, నేను చేస్తున్నా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా, అదే నాకు చాలు, మీరు మంచిగా ఉంటే నాకు చాలు, నేనేమైపోయినా పర్వాలేదు, అసలు నీకు ఆ థాట్ ఎందుకు వచ్చిందో అవసరం లేదు, నువ్వు అది తీసేయి, నువ్వు ఫస్ట్ అందరినీ క్రాస్ చేసి నువ్వు టాప్లో రావాలి, నాకు మంచి పేరు తేవాలి, అంతే, నువ్వు అదొక్కటి తీసుకురా చాలు అని చెప్తాడు. మా అమ్మ ఎప్పుడు అంటుంటుంది, మీ నాయన అంత కష్టపడుతుండు కదా, మరి మీరు మంచిగా చదువుతున్నావా, ఎట్లా చదువుతున్నావు అది ఇది అని చెప్తుంది. అమ్మ నేను మంచిగానే అవుతున్నా, నువ్వు ఎందుకు వదులుతావు ఊకే, మా చదువు మాకు తెలియదా, నీకేం తెలియదు ఊకో అని చెప్తా. కానీ ఇప్పుడు సారు అది చూపించిన తర్వాత మా అమ్మ ఎంత బాధపడి నన్ను ప్రపంచంలోకి తెచ్చిందో నాకు అర్థమవుతుంది. రేపు కూడా నేను కూడా ఒక తల్లిని అయితే అప్పుడు నాకు ఆ బాధ అనేది తెలుస్తుంది. కాకపోతే సార్ ఇప్పుడే చెప్పిండు, ఇప్పటి నుండి నేను సార్ వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాటిస్తున్నా, మా అమ్మ నాన్నని నేను ఎంత ఎత్తుకు ఎదిగినా నా గురువులని మాత్రం ఎప్పుడు మర్చిపోను. ధన్యవాదాలు. జడ్పీహెచ్ఎస్ బంపాలి చదువుకుంటున్నా. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు నన్ను మెచ్చిన వాళ్ళు మా అమ్మమ్మకి అందరికీ కృతజ్ఞత తెలుసుకుంటున్నా. నా క్లాస్కి వచ్చి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు చెప్పేవారు, యాదగిరి నువ్వు మంచిగా చదువుకొని పెద్ద స్థాయిలో ఉండి మంచి పేరు తెస్తామని కోరుకుంటూ నిజం చెప్తున్నా. ఈ బొంపడి స్కూల్ ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు పేరు నిలబెడతానని నేను మాటిస్తున్నాను సార్. వెంకటేశ్వర సార్ కూడా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను సార్, ఈ కార్యక్రమం నిర్వహించినందుకు. ప్రతి ఒక్కరు అంటారు యాదగిరి ఏం చదువురు సార్, యాదగిరి ఏం రాస్తున్నారు, కానీ ప్రతి ఒక్క ఉపాధ్యాయులు చెప్పేవారు యాదగిరి మంచిది. అది ప్రతి ఒక్క అందరూ మా వెంకట సార్ అయినా మన ప్రధాన ఉపాధ్యాయుడు అయినా ఎద్మైతే సార్గా పేరు నిలబడతానని నేను మాటిస్తున్నాను సార్. ఇప్పటి నుంచి మంచిగా నాకు తెలుసు సార్, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాయన పేరు సార్, నాకు మా అమ్మని గిట్ట లేదు సార్, ఇప్పుడు తెలుసు సార్ మా అమ్మ నాయన లేకపోతే నా భవిష్యత్తు ఎట్లా లేకున్నా. నేను అనుకుంటా నాకు అమ్మ నాయన లేకుండా నాకు గురువులు ఉన్నారు, మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు సార్ అని. నాకు అమ్మ నాయన లాగా నాకు గురువులే ఉన్నారు, నాకు అమ్మ నాయన అనే ధైర్యంగా తల దించుకోకుండా తలెత్తి నడుస్తానని మాటిస్తున్నాను సార్. బయటికి వెళ్ళి కొడుతున్నాడు, కానీ నాకు అసలు అమ్ముంటే నా అస్తు మంచి లవ్గా చూసుకుంటానని ప్రాణం చేస్తున్నాను సార్. నాకు విధంగా అమ్ముంటే నేను ఎంత మంచి చేసుకున్నానో నాకే తెలియదు. నాకు చిన్నప్పుడే మా అమ్మ నచ్చిపోయింది సార్, నాకు మా అమ్మ నాన్న నచ్చిపోతే ఇప్పుడు సార్ వీడియో చూపించా తెలిసింది సార్ నా అమ్మ విలువ నాకు. సార్ మా అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు చనిపోయారు సార్, నాకు తెలుసు సార్. నమస్కారం, నా పేరు సమ్రిన్. నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చాను. నాకు తెలియని విషయాలు సార్ చెప్పినందుకు ఇంత ఇది అయింది. అసలు అమ్మా నాన్న విలువ, అసలు మేము ముందుగా అమ్మా నాన్న ఏం చేస్తారు అది ఇది అనుకుంటుంటే, ఇప్పుడు సార్ చెప్పిండు వీడియోలు చూపెట్టిన వాళ్ళకు ఒక్కొక్క అమ్మా నాన్న లేని వాళ్ళ బాధలు భరించుకోలేకుంటున్నాం. అదే మాకు అమ్మా నాన్న వాళ్ళు లేకపోతే ఎట్లా భరించుకోలేమని అంతా ఆలోచించి చాలా బాగా ఏడ్చారు అందరూ కూడా. ఇప్పుడు సార్ వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు కూడా మాకు తెలియని విషయాలు తెలిసాయి. సార్ మాకు తెలియని విషయాలు కూడా చాలా బాగా గుర్తించారు. ఇప్పుడు మా జీవితంలో కూడా ఎప్పుడు మర్చిపోలేమని అనుకుంటున్నా. ఇంతటా నా చిన్న ప్రశ్నని ముగిస్తున్నాను.
పాఠశాలలో చదువుతున్నా. నేను తల్లిదండ్రులు లేని అనాథని. నాకు సారు ఏం లేకున్నా వెంకట్ సార్ అన్నీ ఇప్పించి మా అక్క భాస్కర్ హాస్పిటల్లో నర్సింగ్ చేస్తుంది. సార్ నాకు ఏ కష్టం వచ్చినా నన్ను వెంకట్ సార్ మంచిగా అన్ని ఇప్పించి బాగా చూసుకుంటాడు. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన పెంటయ్య సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను చిట్యాల పాఠశాలలో 10 GB తెచ్చి వెంకట్ సార్ పేరు నిలబెడతానని సార్కి మాటిస్తున్నా. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. మరి ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి పిల్లలందరూ కంటతడి పెడుతున్నారు కదా, కంటతడి పెట్టారు, దానికి మూల్యం మీరు చెల్లించుకోవాలి. ఏ రకంగా ఏడిస్తే వస్తుందా? ఆ ఏడుపులో నుంచి, ఆ కన్నీళ్ళ నుంచి ఒక సంకల్పం రావాలి. ఏం రావాలి? We have to promise ourselves. We have to find out the capacity of ourselves. మనలో ఉన్న శక్తిని మనం గుర్తించాలి. గుర్తించిన శక్తిని ఉపయోగించాలి. చెప్తున్నటువంటి విషయాన్ని గ్రహించాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో పర్ఫెక్ట్. సో యూటిలైజ్ యువర్ టాలెంట్ and keep it yourself, and wherever it necessary you have to create that energy, you have to recreate that capacity for setting of your goal. ఎప్పుడైతే మనలో ఉన్న టాలెంట్ని, మనకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామో మనకు ఏ మోటివేషన్ క్లాసు అవసరం లేదు, సెల్ఫ్ మోటివేషన్. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది పిల్లల్లో ఇన్ని రకాలైనటువంటి అవకాశాలను క్రియేట్ చేయడానికి ఇక్కడ ఒక మంచి డయాస్ ఏర్పాటు చేసినటువంటి పెంటయ్య సార్ గారికి, ఈ స్కూల్ హెచ్ఎం, మా స్కూల్ హెచ్ఎం అయినటువంటి వెంకట్ సార్ గారికి, ఇక్కడ ఇంత చక్కగా చెప్తూ ఏడ్చుకుంటూ పిల్లలను వాళ్ళలో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్ని తట్టి లేపినటువంటి నా సోదరుడైన సమానమైనటువంటి సేవక్ కుమార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనిషికి ఉండవలసినటువంటి మానవతా విలువల గురించి ఈరోజు చిన్నారి బాలబాలికలకు చెప్పే ప్రయత్నంలో తన వంతు పాత్ర చేసినటువంటి ఈ ప్రోగ్రాం వెనకాల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సురేఖ, నేను జెడ్పీహెచ్ఎస్ చిట్యాల నుంచి వచ్చాను. మరి చిన్నారి బాలబాలికలకు నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్గా మనం ఎక్కడ ఉండొద్దు. ఎప్పుడైతే అలా ఉంటామో మన గొయ్యిని మనమే తవ్వుకున్నట్లు. ఏం చేయాలి మరి? ఎప్పుడైతే మనం క్లాస్ రూమ్లో టీచర్స్ గొంతు పోయేటట్లుగా అరిచి చెప్పిందే చెప్పి మళ్ళీ ఏ రోజు ఏ ఒక్కరు బాగుపడినా ఎంతో సంతోషిస్తారు, చాలా ఆనందపడతారు. ఇంట్లో పిల్లల దగ్గర ఉండే సమయం కంటే ఉద్యోగరీత్యా ఉండేటువంటి మా సమయం మీతో చాలా అనుబంధం ఉంటుంది. మిమ్మల్ని చూస్తే అమ్మాయిలు లేకపోతే ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో మా అమ్మాయిని వెతుక్కుంటాం. ఒకవేళ ఏ టీచర్స్కైనా అబ్బాయిలు లేకపోతే సార్ వాళ్ళకి ఇక్కడ ఉన్న పిల్లలు మాతో గడుపుతుంటే మా పిల్లలే అని వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు ఆనందించేటువంటి, వాళ్ళు ఎడ్యుకేట్ అవుతూ వాళ్ళు స్పెషల్గా ఏదైనా ఆర్ట్లో కానీ, ఒక కల్చరల్ యాక్టివిటీలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఏ ఫీల్డ్లో కూడా వాళ్ళు మంచి పొజిషన్కి వచ్చినా కూడా మాలో కలిగే ఆనందము, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత రియల్ ఎస్టేట్లో సంపాదించినా వాళ్ళు సాధించలేని, వాళ్ళు పొందలేని ఆనందాన్ని ఒక ఉపాధ్యాయుడు పొందుతున్నాడు అంటే దిస్ ఈజ్ ద నోబ్లెస్ట్ ప్రొఫెషన్. ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ మై ప్రొఫెషన్.
జై హింద్, జై భారత్, వందే మాతరం. నా పేరు ప్రవీణ్ కుమార్. ఈ పాఠశాల లోపల నేను ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. అయితే ఈరోజు కార్యక్రమం మేము సైతం అన్నటువంటి ప్రోగ్రాం పిల్లలను మోటివేషన్ చేయాలి, అంటే ప్రేరణ కలిగించాలి. ఆ ప్రేరణతోని పిల్లలు ముందుకు సాగాలి. భవిష్యత్తు లోపల మంచి విద్యార్థులుగా, మంచి పౌరులుగా, దేశానికి సేవ చేసేటువంటి వారిగా ఎదిగే విధంగా కావాలని తోడ్పాటుకు కోసం ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు, అదేవిధంగా గతంలో ఈ పాఠశాల లోపల పనిచేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఎంఈఓ గారు హరిచంద్ర సార్ గారికి, ఈ కార్యక్రమానికి సహకారాలు అందించినటువంటి విలేజర్స్కి, తర్వాత ఈ కార్యక్రమ నిర్వాహకుడు శివకుమార్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా మటుకు విద్యార్థులు ఏంటంటే భవిష్యత్తు లోపల మంచిగా ఎదగాలి. మేము కూడా టీచర్లమైనాం. గత 20-25 సంవత్సరాల నుంచి ఉద్యోగంలో పనిచేస్తున్నాం. మేము కూడా మీలాగానే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మేము ఎక్కడో ప్రైవేట్ స్కూల్లోనో కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే. మాకు చెప్పేటప్పుడు సబ్జెక్ట్ చెప్పేటటువంటి టీచర్లు కూడా లేరు మాకు. కానీ మేము చదువుకున్నాం. అంటే చదువుకునేటప్పుడు మనం ఒక లక్ష్యం ఉండాలి. అంటే మనకి ఏదైతే ఆ క్లాస్ లోపల మనం ఏం నేర్చుకోవాలి. స్కూల్ లోపల 10వ తరగతి చదువుతున్నాం, మనం 10వ తరగతిని పాస్ కావాలి. కాబట్టి ఆ రకంగా ఆ దశగా ఏం చేయాలంటే మనం పాస్ కావాలి. టీచర్లు కూడా ప్రతి ఒక్కరు చాలా బ్రహ్మాండంగా చెప్పేటటువంటి నైపుణ్యాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఎట్లా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, అన్ని విషయాలు మీకు జాగ్రత్త చెప్తారు. కానీ ఒక్కటే ఒక విధం ఏంటంటే మీరు ఎప్పుడైతే మేము పాఠాలు చెప్తుంటామో దాన్ని ఉపయోగించట్లేదు. అంటే సరి అయినటువంటి రీతి లోపల మీరు అర్థం చేసుకుంటలేరు. నేను దీనికి ఉదాహరణ చెప్తా. ఒక చిన్న విషయం. ఇద్దరు దోస్తులు ఉన్నారు. వాళ్ళకి ఏం చేసిన బెట అంటే ₹1 ఇచ్చిండ్రు. ఇద్దరు దోస్తులు ఉన్నారు. వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రు? ₹1 ఉన్నారు. ₹1 ఇచ్చి ఒకరు ఏం చెప్తున్నారంటే మీరు ఇద్దరు పంచుకోవాలి. ₹1 ఏం చేయాలి? మీరు పంచుకోవాలి. ఎట్లా పంచుకోవాలి? మీరేమనుకుంటారు? ఇద్దరేమో కదా దోస్తులం, పోదాము 50 పైసల్లో 2 చాక్లెట్ కొనుక్కొని తిందాం అనుకుంటారు. అట్లా కాదు. పంచుకునే ఉద్దేశం ఏంది బెట అంటే ₹1 మీరు ఇద్దరు పంచుకోవాలి. ఇద్దరు పంచుకునేటువంటి సందర్భం లోపల ఇద్దరి మధ్య తేడా ఎంత ఉండాలంటే 10 పైసలు ఒకరికి ఎక్కువ ఉండాలి. 10 పైసలు ఎక్కువగా ఉండే విధంగా మీరు పంచుకోవాలి, ఇద్దరు పంచుకోవాలని చెప్తే మనం తక్కువ ఆలోచన చేస్తాం. మనం ఎందుకంటే మనం ఆలోచన చేయం. క్లాసులు ఉండేటప్పుడు ఏం చెప్తాం? అరే పంచుకోవాలి ఇద్దరు పైసలు, నీ 50 పైసలు, నేను 50 పైసలు, సరిపోదు, ఇద్దరం పంచుకుంటాం, అయిపోతుంది. కానీ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ఆలోచన చేశారంటే చేయరు. ఆలోచన చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు మొదలు క్వశ్చన్ వినాలి. ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు? ఏమడిగిన ప్రశ్న? ₹1 ఇద్దరు పంచుకోవాలి. అది కూడా ఎట్లా పంచుకోవాలి? ఇద్దరి లోపల పంచుకునేటువంటి తేడా ఎన్ని పైసలు వ్యత్యాసం ఉండాలి? 10 పైసల వ్యత్యాసం ఉండాలి. అంటే మనం ఆలోచించే విధానం లోపల లోపం వస్తున్నది. టీచర్లు చెప్పడం లోపల లోపం జరుగుతలేదు. ఏదైతే తప్పు జరిగితే రిజల్ట్ రాకపోతే ఏమన్నా ఉంటే ఉపాధ్యాయుల మీదకి ఈజీగా నెట్టేస్తారు. కానీ అది జరగదు. అక్కడ మీరు ఆలోచించే విధానం లోపల మార్పు రావాలి. ఇప్పుడు చెప్పండి, మీరు ఒకరు ఎంతెంత పంచుకోవాలి? అదే చెప్తున్నాడు. నేను అదే చెప్పిన ఇంతకుముందే. ఎట్లా పంచుకోవాలా? ₹1 అంటే 50 పైసలు 50 పైసలు. వాడు అదే చెప్తున్నాడు. నేను ఏదైతే చెప్తున్నానో అది చెప్పొద్దురా అంటే కూడా అదే చెప్తున్నాడు వాడు. ఎట్లా పంచుకో? 45 ఎన్ని పైసలు అయితే బేటా? ₹1కి ఎన్ని పైసలు రా? మళ్ళీ ఎన్ని పైసలు అయినాయి బేటా? 55 ఒకరికి. కాబట్టి మనము ఏం చేయాలి? ఏదేని ఒక సమస్య వచ్చినప్పుడు కానీ ఏదేని ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం విచక్షణతో ఆలోచన చేయాలి. ఏం అడుగుతున్నాడు, ఏం చేస్తున్నాం మనం. కాబట్టి మన క్లాస్ రూమ్లో కానీ నిత్య జీవితంలో కానీ ఏం సమస్య ఉన్నది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోండి రీతిగా మన లోపల దమాకు ఉన్నది, మైండ్ ఉన్నది, పని చేస్తుంది. కానీ ఏం చేయం? దాన్ని యూటిలైజ్ చేసుకోలేము. మన మైండ్కి సరి అయినటువంటి దానికి పని కల్పిస్తలేము. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా కూడా 50 పైసలు పంచుకోవాలి, 50 పైసలు పంచుకోవాలి, అంతే తెలుస్తుంది. కానీ 10 పైసలు తేడా అనేటువంటి వివరణకు మనం ఆలోచన చేయం. కాబట్టి ఈ క్లాస్ని ఎప్పుడైతే మనకు శివకుమార్ సార్ గారు అద్భుతంగా పెంటాయ్ సార్ గారి సహకారంతో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిండ్రు, మనకు ప్రేరణ కలిగింది. ఇప్పుడు మంచిగా ఉన్నది, మనకు ప్రేరణ కలిగింది. 10వ తరగతిలో కూడా మనం చెప్తాం పాఠం. ఏం చెప్తాం రా? కరెంటు తీగ దగ్గర అయస్కాంతం తీసుకొస్తే కరెంటు ప్రేరితం అవుతుంది.
అదేవిధంగా ఇప్పుడు కూడా సార్ మీకు ప్రేరేపించిండు. కానీ ఆ ప్రేరణ అనేది జీవితకాలం పాటు నిల్వ ఉండే విధంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. విద్యార్థులు మాటలు వస్తలేవు. విద్యార్థులు ఎందుకంటే సుమారు 3-3.5 గంటలు కూర్చునంటే ఇది మామూలు విషయం కాదు. అవునే కదా? అందరు ఏడ్చిండ్రు, మేము కూడా ఏడ్చినాం మిమ్మల్ని చూసి. ఇంకొక అర్ధగంట కూర్చుంటే చాలా విలువైన ఈ సమయము, తర్వాత సమావేశం. మళ్ళీ ఈరోజు ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసుకున్న సమావేశం ఉన్నదో నిజంగా మీకు అందరికీ జీవితంలో మార్పు జరిగే దశ ఇది. అయ్య బాబు ప్లీజ్ ప్లీజ్ అల్లరి చేయొద్దు, మేము అర్థం చేసుకుని మీ ప్రాబ్లంను. చాలా ఒక సంఘటన ఇది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇక్కడ పనిచేసే టీచర్లు కానీ లేక పక్క పాఠశాలలో మండల స్థాయిలో టీచర్లు అందరూ కలిసి జరుపుకున్న సమయాలు చూసినాం మేము. కానీ ఇక్కడ చాలా వినూత్నమైన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. అదేంటంటే గతంలో ఇక్కడ ఎవరైతే హెడ్ మాస్టర్గా పనిచేసిండ్రో వాళ్ళందరినీ పిలిపించి ఈ వేదిక పైన మాకు ఒక అవకాశాన్ని ఇచ్చిన మా వెంకట్ సార్ గారికి మా హెడ్ మాస్టర్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాము చప్పట్లతోని. మన ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే దశలోపట మా మిత్రుడు వెంకట్ సార్ గారికి కూడా నా వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ సేవక సార్ మర్చిపోవచ్చు నాకు. ఇది 3వ సమావేశం ఇక్కడ. మళ్ళీ నేను ఉన్నప్పుడు కూడా గతంలో 2 సార్లు ఇక్కడ ఇలాంటి ప్రేరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. విద్యార్థులు, అమ్మాయిలు, ఇప్పుడు మీకోసం ఇంతసేపు మేము కూర్చున్నాం కదా, మా కోసం మీరు కూర్చున్నారు. ఇప్పుడు మా విషయాలు కొద్దిగా వినాలి మీరు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ మిత్రుడు పెంటే గారు సుపరిచితులు ఒక్క విషయం ఆలోచించాలి అందరూ. ఇప్పటి వరకు సేవక్ సార్ గారు ఏమన్నారంటే మీ పేరెంట్ గురించి చెప్పిండ్రు. మీరు ఏది చేయాలి ఏది చేయొద్దు, 10th క్లాస్ పాస్ కావాలంటే ఏమేమి చేయాలో మొత్తం ఇక్కడ వీడియోతో చూపించిండ్రు. దీనికంతా మూల కరకులు పెంటేశారు అన్నారు ఇక్కడ. సార్ 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 అంటే నాకు జలస వచ్చింది ఇక్కడ నీకు చూసి. ఎందుకు చెప్తున్నంటే 2014లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగే సమయంలో వారి సతీమణి సర్పంచ్కు వాళ్ళు పోటీకి రావడం జరిగింది. ఆ టైంలో ఏదో ఒక చిన్న సమస్య ఉండే, బ్రేక్ పడింది. వాళ్ళు ఒక మాట చెప్పారు నాకు, సార్ మేము జనాలకు సేవ చేయాలనుకున్నాం, సర్వీస్ చేయాలనుకున్నాము, ఒక కన్సిడర్ చేయాలని చెప్పి అన్న అడిగిండు. ఆ రోజు అతను తీసుకున్న నిర్ణయంలో భవిష్యత్తు ఏదో ఉందని నేను ఆ రోజు అనుకున్నా పసిగట్టిన. మళ్ళీ ఆ రోజు నిజంగా పెంటేశ్వర్ గారికి ఎందుకంటే చిన్న ఏదైనా పొరపాటున కానీ ఆ రోజు నేను ఒక ఆఫీసర్గా ఉండి పోటీ చేయమని ఆ రోజు సర్కల్ చేసిన. నేను వెంటనే ఆయన పోటీలో దిగేసి వాళ్ళ భార్య సర్పంచ్గా గెలిపించినప్పుడు ఈరోజు తెలుస్తుంది నాకు. అంటే ఆ రోజు ఏదైతే ఆయన నిర్ణయం తీసుకున్నాడో భవిష్యత్ తరానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు అతనిలో ఉందేమో, దాగి ఉందేమో లాంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చింది నేను అనుకుంటున్నాను. నిజంగా ఆ రోజు పెంటయ్య అన్న విషయాలు నేను విన్నా. ఈరోజు ఇదే చివరితో పెంటయ్య సార్ సార్ అని వినబడుతుంటే నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా. అంటే అవకాశం అనేది ఎట్లా వస్తుందంటే మనం చేయాలని తపన ఉన్నప్పుడు దేవుడు మనకు ఆ వరాన్ని ఇస్తాడు. అది అందరూ గమనించాలి మనం. అలాగే మరి ఈ కార్యక్రమం నిజంగా అమ్మాయిలు కొంత ఇక్కడ మాట్లాడినరు. వాళ్ళ మాటలు వింటుంటే మా గుండెలు అసలు ఏ విధంగా చాలా చేంజ్ అయిపోయినాయి. వీళ్ళైనా మా పిల్లలు ఇలాంటి మాటలు వీళ్ళ నుంచి వస్తున్నాయా అంటే ఆ మాట రావడానికి మళ్ళీ ప్రేరణ గారు వాళ్ళందరికీ ఏం మాయ మాట చెప్పిండ్రో అతను చూపించిన మాటలు ఎట్లనే వాళ్ళ వీడియో అంత మొత్తానికి అయితే మూమెంట్ మొత్తం చేంజ్ అయిపోయింది. మిమ్మల్ని అందరినీ ఒకటే మేము కోరుకుంటున్నాం, ఇంతసేపు ఎటైతే విన్నారో గేటు దాటితే మళ్ళీ మీరు బయటి పరిస్థితులు మళ్ళీ మీకు చేంజ్ చేస్తుంది. ఎవరైతే బయటి పరిస్థితులకు చేంజ్ అవుతారో వాళ్ళు భవిష్యత్తులో బాగుపడరు. ప్రతి క్షణం అనుక్షణం ఇక్కడ ఏదైతే విన్నామో అది జీవితంలో ఎప్పటికీ మిమ్మల్ని తట్టుండాలి. అప్పుడే ఒక నిజమైన వ్యక్తిగా మీరందరూ పేరు ప్రతిదీ తీసుకొస్తారు. అలా ఒక లాస్ట్ ఒక విషయం ఏంటంటే 10th క్లాస్లకు ఎవరైతే తలదించుకొని బాగా చదువుతారో భవిష్యత్తులో వాళ్ళంతా తల ఎత్తుకొని జీవించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎంతసేపటి మనము మన జీవితం ఎప్పుడైతే లైఫ్ ఎంజాయ్మెంట్ చేయాలనో తల ఎత్తుకొని తిరగాలనో ఆ టైంలకు అందరూ తలదించుకొని అందరు కోరుకుంటూ చాలామంది మాట్లాడాలి. మళ్ళీ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం కోసము ప్రతి ఒక్కరికి పేరు పేరుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మన మా బొంపల్లో యువకులు కానివ్వండి, చైర్మన్, ఎంపీటీసీ చాలా మందందరూ మరొకసారి కలిసే అవకాశం నా క్వశ్చన్ కోసం పేరు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి గతాన్ని
గుర్తు చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మొట్టమొదట 1990 లోపల ఇక్కడ రావడం జరిగింది. ఒక 11 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. ఆ పీరియడ్లోనే హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చక్కటి ప్రోగ్రాం ఇచ్చిన పెంటయ్య గారి ఆధ్వర్యంలో శివకుమార్ గారికి, వెంకట్ గారికి, అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేశాను అంటే దాదాపు 22 సంవత్సరాల క్రితం పనిచేశాను. అందరి పాత మిత్రులని, కొత్త మిత్రులని కలవడానికి ఒక సంధానకర్తగా ఉపయోగపడిన వెంకట్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి నిజంగా చాలా అద్భుతం. శివకుమార్ సార్ గారికి మరొక్కసారి మరి కంగ్రాచ్యులేషన్స్. పిల్లలకు కూడా అందరికి కూడా మరి కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి అపేర్ అవుతున్నారు కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి పెంటయ్య సార్ కూడా మరి చాలా వారు కూడా అదృష్టవంతులు. ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కు అపియర్ అయ్యే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు వాళ్ళకు ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యము. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి పట్టుదల దీక్షతో అన్నిసారి శివకుమార్ సార్ వీడియోస్తో అన్నీ చూపించడం జరిగింది. మీరు మరి పట్టుదల దీక్ష అనేది అవసరం. తర్వాత ఆత్మవిశ్వాసం కూడా చాలా ముఖ్యం. అంటే మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి. అప్పుడే మరి పరీక్షల్లో మంచి జీపీఏతోని పాస్ కావాలి. 10/10 జీపీఏ అందరూ కూడా పాస్ కావాలి. 100% రిజల్ట్ తీసుకొని రావాలి. తర్వాత 10 జీపీఏతో పాస్ కావాలని చెప్పి ఆశిస్తూ మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సందేశాన్ని విద్యార్థులకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఓకే, గుడ్ ఈవినింగ్. అంతా యాక్టివ్గా ఉన్నారు. సమోసాలు రెడీ అవుతున్నాయి. ఈరోజు బొంపల్లి, మిగతా చిట్యాల్, రాపోల్ అండ్ మోత్కూర్ పాఠశాలలో మళ్ళీ పోయింది, అటెన్షన్ పోయింది. కొద్దిసేపే యాక్టివ్ ఉన్నారు. బొంపల్లిలో ఏర్పాటు చేసిన మోటివేషనల్ క్లాసెస్ నేను సైతం ఇంత దేశానికి ఇంత ఇవ్వాలి కదా. మహామహుమనులు ఏం చేసిరంటే మహనీయులు దేశం కోసం రక్తం ఇచ్చిరు. మనం రక్తం కాదు, మనం మార్చి చూపించాలి అని నేను సైతం అని కార్యక్రమం పెట్టినటువంటి పెంటయ్య గారు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శివకుమార్ గారు మంచి మోటివేటర్, మన ప్రాంతవాసి, వారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా పెంటయ్య గారికి, పాఠశాల హెడ్ మాస్టర్ మన వెంకట్ గస్ట్ హెడ్ మాస్టర్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా చాలా కాలంగా చూస్తున్నాం. నేను మొదట్లో ఎంఈఓ ఉన్నప్పుడు సార్ ఉండే ప్రభులింగం సార్ గారికి, రెహమాన్ సార్ గారికి, హరిలాల్ సార్ గారికి, మిగతా గౌరవ పెద్దలు, గ్రామస్తులు, సర్పంచ్, గ్రామస్తులైనటువంటి ఎస్ఎం చైర్మన్లు అందరికీ పేరు పేరు నమస్కారాలు. కొంతమంది యువకులు కూడా ఉన్నారు, వారికి నిజంగా నమస్కారాలు తెలియజేస్తూ మీకు అందరికీ ఒక అంటే ఆల్ ద బెస్ట్ చెప్తూ ఒక విషయం. ఇప్పుడు స్వామి వివేకానంద ఒక గొప్ప విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండు తెలుసా? ద ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ విత్ ఇన్ ఎవ్రీబడి. అంటే ఇక్కడ ఏముందంటే ప్రతి మనిషిలో ఒక పరిపూర్ణత ఉంటుంది. భగవంతుడు అందరికీ సమానమైన మేధస్సు ఇచ్చాడు. పిల్లలు అందరికీ భగవంతుడు సమానమైన మేధస్సు ఇచ్చాడు. కానీ ఒకడు బాగా బ్రహ్మాండంగా చదువుతాడు, ఒకడు మాత్రం చదువు లేదు. ఇగో కొన్ని వర్గాలు, కొంతమంది ఏమో అసలు చదువు మీద ధ్యాస పెడతలేరు. రండయా చదువుకోండియా, రండయా అంటే వస్తలేరు. కొన్ని వర్గాలు 5-10 లక్షలు పెట్టి చదువుకుంటున్నారు. ప్రపంచంలో ఎవరైతే చదువుకున్నారో, ఏ దేశం అయితే చదువు మీద దృష్టి పెట్టిరో వారు అగ్రరాజ్యాలుగా ఉన్నారు, వాళ్ళందరినీ ఏలుతున్నారు. మనం మాత్రం అట్లే వెనక్కబడిపోయినాం. దానికి మూల కారణం చదువు. ఆ చదువును, ఆ విద్య యొక్క విలువను ఈరోజు శివకుమార్ గారు, పెంటయ్య గారి ఆధ్వర్యంలో మీకు కూడా ఇట్లా
కూర్చోడం జరిగింది, అంటే మోటివేషన్ చేయడం జరిగింది. అంటే ఏంది పిల్లలు మీరు మాట్లాడుతున్నారు, క్లోజ్ చేస్తాం. మీకు ప్రేరణ ఇవ్వడం జరిగింది. ప్రేరణ ఇస్తే అంటే ఏంటది? ఒక రోషం రావాలి, ఒక పౌరుషం రావాలి, ఒక గట్టి సంకల్పం రావాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి. కానీ సాయంత్రం పూట ఇండ్లల్లో టీవీ పెట్టుకొని ఆ సీరియల్లో చేస్తుంటే ఇంట్లో కూడా ఏడుస్తుంటారు. అంటే ఇండియన్స్ చాలా తెలివిగల్లోళ్ళు అంట. ఇండియన్స్ ఆర్ వెరీ టాలెంటెడ్, బట్ ఇండియన్స్ ఆర్ సో లేజీ. మనం చాలా తెలివిగల్లోళ్ళమే, కానీ అందరికంటే లేజీ ఫెలోస్ ఎవరు ప్రపంచంలో అంటే? కాబట్టి దాన్ని అధిగమించాలి. దాన్ని పటాపంచలు చేసుకొని బయటికి వచ్చి విద్య విలువ తెలుసుకున్నప్పుడు ఏడుపు కాదు. మీ మీ అందరిలో కళ్ళల్లో నుంచి నిప్పులు రావాలి, ధైర్యం రావాలి. కానీ ఏడుపు కాదు రావడం. మేము ఏడుపు కోరుకోవట్లేదు, మీకు ధైర్యవంతులను చేయాలి. అందుకే స్వామి వివేకానంద ఒక పెద్ద గొప్ప మాట చెప్తాడు, అరే అన్ని శక్తులు నీలో ఉన్నావా, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు పిరికొల్లాగా ఎందుకు ఆలోచిస్తున్నావు అని. అవునా? కాబట్టి అది లేదు. మన డిక్షనరీలో పిరికితనానికి తావు లేదు, ఏడుపుకు తావు లేదు, భయానికి తావు లేదు. వాటన్నిటిని పటాపంచలు చేసుకొని ఎదిగినాడు. మీరు ద గ్రేట్, ప్రపంచంలోనే ఒక విద్యావేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూసిరు. కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నాడు, 14 డిగ్రీలు పొందిండు. మనం ఒక్క డిగ్రీ 10వ తరగతి పాస్ కావాలంటే 10/10 తెచ్చుకోమంటే 4 గ్రేడ్లు 5 గ్రేడ్లు అని మనం తెచ్చుకుంటున్నాం. అంటే దీన్ని మార్చాలి అనే ఇట్లాంటి మోటివేషనల్ కార్యక్రమము. దీన్ని మార్చి అంటే మీలో ఏం మార్పు రావాలి పిల్లలు? మీలో ఏం మార్పు రావాలి? రేపు మీ క్రమశిక్షణ మార్పు రావాలి, మీరు చదివే విధానంలో మార్పు రావాలి, మీరు రేపు టీచర్లతో మెలిగే విధానంలో మార్పు రావాలి, మీరు మార్కులు తెచ్చుకునే విధానంలో మార్పు రావాలి. అది మీరు ఇచ్చేటటువంటి బహుమతి సేవక్ కుమార్ గారికి. అదేవిధంగా మీ ఉపాధ్యాయులకు చేస్తారా? మార్పు వస్తుందా? నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన, మనం వెనక్కి పడిపోవడానికి కొన్ని వర్గాలు, కొంతమంది విద్య విలువ తెలిసినోడు, మార్పు ఎక్కడ రావాలనో చెప్తున్నా, విద్య విలువ తెలిసినోడు 5, 10 లక్షలు పెట్టి చదువుకుంటున్నారు. మేమేమంటున్నాం? రండి చదువుకోండి, మంచి చేయండి, మేము చెప్పింది వినండి, రాసుకోండి అంటున్నాం. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వస్తలేరో మీ గుండెల మీద చేయి పెట్టుకొని చూసుకోండి. అవునా కాదా? అది మారుతుందా లేదా? ఓకే. కాబట్టి మీరు కూడా 10వ తరగతి ముందనే మాట్లాడినా ఇక్కడ 10వ తరగతి వాళ్ళతో చెప్పిందా? ఈరోజు ప్రపంచం ఎటుపోతుంది? ప్రపంచం విద్య వైపు పోతుంది, అందులో ఇంగ్లీష్ వైపు పోతుంది. మరి ఇంగ్లీష్ రాకపోతే నీకు అవకాశాలు లేవన్నానా లేదా? అది గుర్తుందా? ఓకే, ఆల్ ద బెస్ట్. మీకు కూడా ఇక్కడ ఉండే రాపోలు, చిట్యాలు, మోత్కూరు, బొంపల్లి ఉన్నత పాఠశాల పిల్లలు ఈ క్లాస్ విన్న తర్వాత మీలో ఒక పెద్ద మార్పు వచ్చి రేపు మంచి రిజల్ట్స్ వస్తాయని భావిస్తూ దానికి మీ టీచర్లు మూల స్తంభాలుగా నిలబడతారని, వాళ్ళు రైట్ వేలో గైడ్ చేస్తారని. ఇక్కడ సమాజం మన కోసం చూస్తుంది. మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, విద్యాశాఖ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను నెరవేర్చే క్రమంలో ఈ పాఠశాల ఓ పిల్లవాడు నాకు బాధ వేసింది ఏంటంటే, యాదగిరి మంచి రెసిడెన్షియల్ స్కూల్లో పంపిస్తే రిటర్న్ వచ్చిండు. అంటే అట్లాంటి పిల్లలు ఎవరున్నా మనం హెడ్ మాస్టర్లకు కానీ అందరికీ చెప్తున్నాం, ఎవరున్నా మంచి రెసిడెన్షియల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళకు మంచి అకామిడేట్ చేస్తాం. ఎవరు అనాథలకు, తల్లి తండ్రి లేని వాళ్ళకు, ఎవరైనా బాగా పూరుంటే కూడా చాలామందిని ఈ విధంగా గత 20 సంవత్సరాలుగా ఇదే మండలంలో నేను వండుకుంటూ ఇంతమంది అందరి సహకారంతో, మన ఉపాధ్యాయుల సహకారం, ఎంతోమందిని ఈ ఇట్లాంటి పిల్లల కోసం, మార్పు కోసం పనిచేస్తాం. విద్యార్థులు ఒక్కసారి ఆలోచన చేసి విద్య మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలని, మీకు మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటూ అందరికీ పేరు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సహకరించినందుకు అన్నను నేను ఎప్పుడు కూడా నా జీవితంలో మర్చిపోను. ఆ రోజు ఎందుకో ఏమో నన్ను భగవంతుడు అక్కడికి తీసుకెళ్తున్నట్లు అనిపించింది. నేను ఆ రోజు ఇక్కడ కాంప్లెక్స్ మీటింగ్ ఉన్నప్పటికీ కూడా నేను కిష్టాపూర్ కాంప్లెక్స్ విజిట్ చేయాలనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను. అన్న యొక్క కార్యక్రమం నడుస్తుంది. సేవక్ సార్ యొక్క ఉపన్యాసం విని నేను అసలు ఏడుపు నాకు అసలు ఆగలేదు. ఈ సన్నివేశాలన్నీ విన్న తర్వాత
మా దగ్గర చిట్యాల్లో, మోత్కూరులో, శివరెడ్డిపల్లిలో, అలాగే బాస్పల్లిలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అందరికీ కూడా ఆ ఉపన్యాసాన్ని, ఆ ప్రేరణను కలిగించేటటువంటి ఉపన్యాసాన్ని ఈ పెంటన నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళకందరికీ కూడా చేరవేస్తే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మా పిల్లల యొక్క ఆశీస్సులు, మా గ్రామ పెద్దల యొక్క ఆశీస్సులు, మా ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉంటుందని భగవంతుడు కూడా వారికి ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతోటి ఉంచాలని మీ అందరి తరపున, నా తరపున ఇలాంటి కార్యక్రమాలు అన్న ఇంకా ఇలాంటి పేద స్కూళ్ళు చాలా ఉన్నాయి, అలాంటి పాఠశాలలు ఎప్పుడూ నిర్వహిస్తూ ఉండాలని ఆయన ఇంకా అనుకున్నటువంటి సంకల్పం, మనం ఏ విధంగా అయితే 10వ తరగతి సంకల్పం శివకుమార్ సార్ అనుకున్నారో అన్న కూడా అనుకున్నటువంటి సంకల్పం సిద్ధించాలని, అలాంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు మనందరి యొక్క ఆశీస్సులు ఎప్పుడు అతనికి ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు పేద పిల్లల కోసం ఎప్పుడు అంటే ఒక ప్రాంతమే కాకుండా మన నియోజకవర్గంలో అన్ని మండలాల్లో విస్తరించాలని చెప్పి అందరి తరపున అన్నను నేను వేడుకుంటున్నా. ఇక్కడనే ఆగకుండానా దయచేసి ఇంకా చాలా పేద పిల్లలు, అనాథ పిల్లలు వివిధ పాఠశాలలు ఉన్నారు. వాళ్ళకి ప్రేరణకు సంబంధించినటువంటి కుమార్ సార్ గారి యొక్క స్పీచ్ అమూల్యమైనటువంటిది, అమోఘమైనటువంటిది, పిల్లల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేటటువంటిది. నేను అలాంటి స్పీచు మా తమ్ముడు ఒకసారి చెప్పారు, కానీ నేను దాన్ని అంత పట్టించుకోలేకపోయాను. మా చిన్న తమ్ముడు సార్ శివకుమార్ మీ శిష్యుడు శివరాం, మీరు మొన్న మణికొండలో కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆయన ద్వారా నేను అన్నది నేను సైతం చూశాను, అది నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే అన్నను నేను రమేష్ నేను అందరం అక్కడ ఉండి ఆ పెంటనను అప్పటిదప్పుడు అడిగేసరికి అన్న నాకు సానుకూలంగా సార్ నీ దగ్గర 9వ తారీఖు పెడతాం అనేసరికి నా దగ్గర పెట్టినందుకు అన్నకు మరొకసారి మీకు అన్న అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ముందు ముందు మీరు బాగా నిర్వహించాలని తెలుపుకుంటూ ఇంత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మా గ్రామ పెద్దలు సార్ అనంతరెడ్డి సార్ గారు, తర్వాత శేఖర్ గారు, ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, గ్రామ యువకులు, తర్వాత యువజన సంఘ నాయకులు, మా పిల్లల తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయ బృందం, మా ఉపాధ్యాయులు, మా చిట్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయులు, మోత్కూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయులు, శివరెడ్డిపల్లి బాస్పల్లి ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయులు. ఎంత రిస్క్ వస్తుందంటే పిల్లలను అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ వినిపించి వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చేటటువంటి బాధ్యత గురువులదే. కాబట్టి వాళ్ళు ఇంత భారాన్నైనా విసుగించుకోకుండా మా పిల్లలకి ఈ కార్యక్రమం వినిపిస్తే చాలా చక్కగా ఉపయోగపడుతుందని నేను ఒకే ఒక పిలుపు ఇచ్చేసరికి వాళ్ళనందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా మా పాఠశాల తరపున, నా తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మేము చాలా నిర్వహిస్తుంటాం. ఇదే విధంగా గ్రామస్తులు అందరూ కూడా మమ్మల్ని సహకరించుకుంటూ తర్వాత ముందుకు తీసుకెళ్లవలసిందిగా కాలాతీతం అవుతుంది. కాబట్టి సమయం ఎక్కువ తీసుకోకుండా సేవక్ సార్ గారిని ఇంకా పేద పిల్లల గురించి కొంత ఎక్కువ సమయం తీసుకొని ఇంకా ఎక్కువ అంటే వాళ్ళ జీవితంలో ఉపయోగపడేటటువంటి చదువు పరంగా కావచ్చు, జీవిత పరంగా కావచ్చు, తల్లిదండ్రుల పట్ల నేటి కాలంలో చాలామంది తల్లిదండ్రుల పట్ల దయలేనటువంటి పిల్లలు ఉన్నారు. చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. నేను తొండపల్లికి వెళ్ళాను ఒకరోజు, పిల్లాడు బడికి రాలేదని. అయితే సార్ చెప్పినటువంటి విషయం ఆ తండ్రి మీద ఏం చేసిండంటే, నేను వాడు డ్రాప్ అవుట్ సరిగ్గా రావట్లేదని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పిల్లాడు వాళ్ళ నాయన మీద ఇంత పెద్ద రాయి పెట్టుకొని నిలబడ్డాడు. అని వీడు నన్ను గిన కొడతాడేమో నేను భయపడ్డా. వాస్తవంగా వాడు ఎందుకు రాయి పట్టుకున్నాడు అంటే, నేను ఈ పిల్లాని లాంగ్ ఆబ్సెంట్ ఉన్నాడు తీసుకురావడానికి వెళ్తే సార్లు గిన్న కొట్టి చంపుతాడేమని నేను భయపడ్డా. 4 అడుగులు వెనక్కికేసిన. అసలు విషయం ఏం తెలుసా, సెల్ ఫోన్ ఇమ్మని వాళ్ళ నాయనని ఇట్లా గురి పట్టిండి అయిపోయా. నన్ను సెల్ ఫోన్ ఇప్పిస్తావా లేదా, లేకపోతే నేను సాలేకు అని అంటాడు వాడు. అంటే స్కూల్ అన్న మన తెలంగాణ భాషలో చెప్తున్నా మీకు అందరికి కూడా. కాబట్టి నేను స్కూల్కు వెళ్ళను, నాకు పెద్ద ఫోన్ కావాలి. ఎన్ని వేలది, 30,000 ఫోన్ ఇప్పిమంటాడు. ఆయన పరిస్థితి చూస్తే రోజు కూలీ చేస్తే తప్ప పొట్ట గడపనటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో వాడిని అక్కడిని పట్టుకొని ఎట్లా కొట్టినా అంటే, వాళ్ళు ఏమని అనుకున్నాను, కొడుక నీకు సెల్ ఫోన్ కావాలన్నా, ఫస్ట్ చదువు రాదు నీకు, ఫస్ట్ చదువు నేర్చుకో, చదువు నేర్చుకున్న తర్వాత నీవే అలాంటి సెల్ ఫోన్లు మీ నాన్నకు అమ్మకు అందరికీ ఇప్పించవచ్చు అని చెప్పాను. కాబట్టి దయచేసి పిల్లలు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే, మీరు అప్పుడప్పుడు తల్లిదండ్రుల దగ్గర మొండికేస్తుంటారు. సార్ ఇప్పుడు ఇంతకుముందే వారి యొక్క ఉపన్యాసంలో చెప్పారు, అలా వేయకండి. తల్లిదండ్రులతో చాలా మంచిగా మెలిగి, మేము మా ఉపాధ్యాయులు అందరం కూడా క్లాస్లో చెప్పినప్పటికీ కూడా మీరంతా స్పందించారు. రోజు తల్లిదండ్రులను మొక్కి రమ్మన్నాం,
కానీ మీరు అది స్పందించారు. కానీ సార్ యొక్క వీడియో కానీ ఆయన యొక్క స్పీచ్లో కానీ మీరు మంచి ప్రేరణ పొందారు. కనీసం రేపటి నుంచి అయినా మీరు భవిష్యత్తులో మంచిగా రాణించాలని, ఈ సమాజం మంచి సమాజంగా ఏర్పడాలని ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నందుకు మరొకసారి పెంటన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నకు మరొకసారి మనందరి తరపున గట్టి క్లాప్స్ తోటి మనం అందరికీ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ, అన్నకు ఒక రిక్వెస్ట్, ఏమనుకోదన్న నా స్వార్థం ఉన్నది. ఈ మండలంలో ఇంకా 2-3 స్కూళ్ళు మిగిలిపోయినాయి. ఒకటి దాదాపూర్లో నిర్వహించాలన్నా, ఒకటి దోమలో నిర్వహించాలి, ఒకటి పరిగిలో నిర్వహించాలన్నా. చాలా నిరుపేదలు, ఎందుకంటే నా మండలం నా స్వార్థం, మా సారథి నాది, అందరిది ఒకటే అభిప్రాయం. కాబట్టి దయచేసి ఈ 3 స్కూల్లో మీరు నిర్వహిస్తారని చెప్పి, అక్కడ కూడా మనలాంటి పేద పిల్లలే ఉన్నారు, వాళ్ళకు కూడా ఇటువంటి ప్రేరణ క్లాసు ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్ కాబట్టి చేస్తే చాలా మంచి పిల్లలు భవిష్యత్తుగా మారేటటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ నేను మరి 67 నుంచి 77 వరకు ఇదే స్కూల్లో చదువుకున్నా. అప్పుడు ప్రైమరీ స్కూల్ ఉండేది, ఇప్పుడు మరి హై స్కూల్ అయింది. కాబట్టి మరి ఈ జడ్పిహెచ్ఎస్ హెడ్ మాస్టర్ వెంకట్ గారు నన్ను ఫోన్ చేసి పిలిపించాడు. రెడ్డి గారు మీరు రావాలి కంపల్సరీ, ఇప్పుడు మీకు అవకాశం ఉంది, ఉద్యోగం చేస్తలేరు, రిటైర్డ్ అయ్యారు కాబట్టి మీరు వచ్చి మీ వంతు పిల్లలకు సహాయ సహకారాలు అందించాలి, మీరు రాండి అని చెప్పి పిలిచినందుకు మరి ఈ ప్రోగ్రాంకి వచ్చిన నేను మరి ఈ ప్రోగ్రామ్ను మేము సైతం అని చెప్పి మరి మోటివేషన్లో మన పెంటన్న గారు కూడా నాకు 7వ తారీఖు నాడు ఫోన్ చేయడం జరిగింది. అన్న మీ ఊళ్ళో నేను ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నా, మీరు కంపల్సరీ రావాలా, ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయాలా, చేస్తే బాగుంటుందని అని చెప్పినందుకు అన్న కూడా నా తరపు నుంచి, మా ఊరు తరపు నుంచి, మన పిల్లల తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా సేవక్ కుమార్ గారు కూడా మరి పిల్లల గురించి కానీ మంచి మోటివేషన్ చేసి వాళ్ళ భవిష్యత్తు గురించి చాలా మాటలు చెప్పినాడు. మీరు చదువుకున్న తర్వాతనే కాదు, ఉద్యోగాలు చేసినప్పుడు కానీ మీ అమ్మ నాన్నను మర్చిపోవద్దు, మీ అమ్మ నాన్నకు మంచి సేవలు అందించాలి, మిమ్మల్ని మీ అమ్మ నాన్నలు ఎప్పుడు యాద్ చేసుకునేటట్లుగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి చాలా మాటలు చెప్పాడు. ఇప్పుడు టైం ఆసన్నమైంది కాబట్టి మరి లేదు, మరి విద్యార్థులంగా వెళ్ళిపోతున్నారు అందరూ. మరి అవకాశం ఇచ్చి నాకు మాట్లాడుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మా పెంటన్నకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనను శాలువతో సన్మానించవలసిందిగా మా ఊరి ఓకే రైట్. మరి ఇప్పుడు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మన పెంటన్న గారిని 2 నిమిషంలో మాట్లాడవలసిందిగా కోరుచున్నా. అందరికీ నమస్తే. ముఖ్యంగా మీ విద్యార్థులకు ఒక రిక్వెస్ట్, నేను 2 నిమిషాల్లో మాట్లాడాలంటే మాట్లాడలేదు, మాట్లాడొద్దంటే కూడా వెళ్ళిపోతా. మాట్లాడాలంటే మీరు సైలెంట్గా ఉండాలి, 2 నిమిషాలు, ఓకేనా? వేదికను అలంకరించిన గురువులు పెద్దలు ఎంఈఓ సార్ గారికి, ఇక్కడికి వచ్చేసిన హెచ్ఎం సార్ గారికి, ఉన్న అధ్యాపకులకు మొత్తం ఇక్కడికి వేరే వేరే దగ్గర నుండి స్కూళ్ళకు దగ్గర నుండి వచ్చిన ప్రతి ఒక్క అధ్యాపకులకి ప్రత్యేకంగా నమస్కరిస్తూ, కొత్తగా అతి తొందరలోనే జాబు కొట్టే ట్రైనింగ్లో ఉన్న కొత్త మేడం వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం తెలుపుతూ, అదేవిధంగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఒకటే మేడం, ప్లీజ్ మీరు మాట్లాడితే నేను మైకిలో పెట్టేసి వెళ్ళిపోతా. మీరు మాట్లాడితే నేను మైకిలో పెట్టేసి వెళ్ళిపోతా. 2 నిమిషాలు. నేను ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఒకటే, ఒక పెద్ద కారణం ఉంది, ఆ కారణం విని మీరు వెళ్ళిపోండి. అయితే మీలాగానే సేవక్ కుమార్ సార్ ఇక్కడ చెప్పినట్టు విధంగా బొంపల్లి యువకులు కూడా బాగా సపోర్ట్ చేసి, ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసి ప్రతి క్షణం నన్ను ఫోన్ చేసి పిలవడంకు చాలా సంతోషంగా అనిపించింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఒక చిన్న కారణం పెద్ద కారణం ఉంది నా లైఫ్లో. అయితే నేను 10th ఉన్నప్పుడు అమ్మతో చిన్న గొడవ, అమ్మ గొడవ పడి 2 రోజులు అయింది. నేను బయట తినొస్తున్నా కానీ అమ్మ నా కోసం తింటలేదు ఇంట్లో, అమ్మతో గొడవ పడ్డా. 2 రోజుల తర్వాత కూడా నెక్స్ట్ డే కూడా ఏం చేసింది, అమ్మ లేవురా తిందురు లేవు అంటే, లేదమ్మా నేను తినను, నీతో మాట్లాడనన్నా.
అదే రోజు నైటు. నెక్స్ట్ డే అరే వీడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు, లేకుంటే నేను కూడా తినకుండా వండుకుంటా చూడని చెప్పి అమ్మ కూడా అట్లే వండుకున్నది ఆ రోజు నైటు. ఆ రోజు నైట్ వండుకొని ఉదయం లేచిన నేను. ఉదయం లేచి 4 గంటలకు అట్లా అరే మా నాన్న చెప్పిందంట, అరే వాడు తినలేడు, వాని కోసం అన్నం పెట్టు అని నాన్న అన్నాడు. నా కోసం ఏం చేసింది అమ్మ, అన్నం పెట్టింది. అప్పుడే నేను 4 గంటలకు లేచిన. అమ్మ 4 కొద్ది ముందే లేచింది. 4 కొద్ది ముందు లేచి అన్నం పెట్టిన తర్వాత నేను అప్పుడే లేచిన తర్వాత అన్నం ఉడుకుతుంది, సగం ఉడికింది సగం ఉడకలేదు. అమ్మ ఇక్కడ పోయింది, మంట పెట్టి ఎక్కడ పోయిందని చూస్తే అమ్మ బయట పడిపోయింది. లేపితే లేదు, అమ్మ చనిపోయింది. అంటే నేనేం మిస్ అవుతున్నా, ఇప్పటికి కూడా అమ్మతోని ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడలేను, నేను ఎంత దౌర్భాగ్యుని అనే ఇప్పటికీ నాకు ఆ బాధ మిగిలిపోయింది. దయచేసి ఈ బాధ మీరు పడొద్దనే రిక్వెస్ట్తోనే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాది ఒక కాన్సెప్ట్, నా కోసం జీవిస్తే నాలోనే ఉండిపోతా, మీకోసం జీవిస్తే మీ గుండెల్లో ఉండిపోతానే కాన్సెప్ట్ మీద ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నన్న మిమ్మల్ని ఇక్కడున్న గురువులకు కూడా చిన్న రిక్వెస్ట్ సార్, పిల్లలకు ఇదే నేర్పియండి దయచేసి. అమ్మ నాన్న చనిపోతే వాళ్ళు చూడనప్పుడు పాలతోని నెయ్యితోని కడిగే బదులు బతికున్నప్పుడు నీళ్ళతో కడిగి మన తల మీద పోసుకుంటే చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు కూడా చూసి నా పిల్లలు ఇంత బాలయ్యరా అని ఒక చిన్న సన్నివేశం చెప్తా. గత 5 సంవత్సరాల కింద సోమన్గుర్తి స్కూల్లో 800 మంది స్టూడెంట్స్తో దగ్గర విలేజ్ వాళ్ళు 2-3 వేల మంది పబ్లిక్తో అమ్మ నాన్న పాదపూజ, తల్లిదండ్రుల పాదపూజ అనే ప్రోగ్రాం పెట్టిన. తల్లిదండ్రుల పాదపూజ అనే ప్రోగ్రాంలో అంతా ప్రోగ్రాం అయిపోయింది. పిల్లలు తల్లిదండ్రుల కాళ్ళు కడిగిర్రు. ఆ రోజు సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని చూసి అధ్యాపకులు, మా గురువులు, నువ్వు చేసిన సేవ చాలా మంచిది, పిల్లలున్న కొన్ని చెడు విషయాలు బయటికి తీసేసినావు, అటువంటి విషయాలు నువ్వు నిన్ను కన్నా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అని అనుకుంటే, అప్పటికే మా నాయన ఎప్పుడొచ్చి కూర్చున్నాడో వెనుకొచ్చి కూర్చున్నాడు తెలియకుండా, మీలాగానే వెనుకొచ్చి కూర్చుంటే నాన్న ఇట్లా ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు, మీ నాన్న ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు, లేదు బేటా నిన్ను పొగుడుతుంటే నాకు అది ఏడుపు కాదు, నాకు సంతోషంతో నీ కన్నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఏదేమైనా మనం సక్సెస్ అయినామంటే మొట్టమొదటిగా గర్వపడేది మన తల్లిదండ్రులు, మన గురువులు. తప్పకుండా మీరు ఏదో ఒక రోజు సక్సెస్ కావాలి, ఎస్ఐలు కావాలి, కానిస్టేబుల్ కావాలి, ఐఏఎస్లు కావాలి, ఏదైనా జాబ్ తెచ్చి మన గురువులని, మన అమ్మ నాన్న పేరు నిలబెట్టి వాళ్ళ గర్వంగా ఫీల్ అయ్యే విధంగా చేయాలి. ఎంత ఎత్తుకెదిగినా మనం చదువుకున్న స్కూల్లో మన రిటర్న్ గిఫ్ట్ అనేది నాలాంటి చిన్న సేవ అయినా సరే మీరు చేసి ఈ స్కూల్కి ప్రత్యేకమైన పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.